ఇదేందిరా మామ, ఒక్క ఎల కోసం గొయ్యి తవ్వుతా అంటే వరుస పెట్టి వచ్చాడు ఎలకలన్నీ బయటకి. ఏంటి అనుకుంటాను రా, అదే పాకిస్తాన్కి సపోర్ట్ చేసి కుక్కలు ఉన్నాయి కదా మన దేశంలో, ఆ కుక్కల గురించి. మొన్నటిదాకా జ్యోతి మలమూత్రం, ఇప్పుడు మళ్ళా వైఎస్ అన్ని యాదవ్. అంటే ఇంకా తేళ్ళ ఎన్ఐఏ వాళ్ళని అడుగుతూ ఉంటారు కదా, ఏం చేసినారు, ఎందుకు పోయినారు, ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, ఏమైనా అడుగుతూ ఉంటారు కదా. ఇవి మాత్రం తేలితే ఎవరైనా బాధపడిని, ఎవరైనా ఉన్నాయి, నాకు బాధలే. ఏంటంటే చంపేయడం బెస్ట్. మంచోడు అని తేలితే ప్రశాంతంగా హ్యాపీగా పోల్దండలు వేసుకొని తీసుకొచ్చి ఇంట్లోకి కూర్చోబెట్టి నికార్సైనోడు అనుకోవచ్చు. ఎవరు? వైఎస్ అన్ని యాదవ్. లేదు అక్కడ పోయి ఏదో ఉగ్రవాదులకు ఐఎస్ఐకి సేవలు చేస్తాడంటే కనుక చంపేయడం బెస్ట్. ఇదొకటే. నేను మలమూత్రం విషయంలో కూడా అదే మాట చెప్పిన. జ్యోతి మలమూత్రం విషయంలో అదే మాట చెప్పిన. మనం ఉండి మన దేశాన్ని మనం గొప్పగా పేరు సంపాదించుకోవాలి. కానీ లెక్క లేదు, డబ్బు ఇచ్చేచ్చే వాళ్ళు ఎంత పని ఏం చేస్తారులే, వాళ్ళే ఉంది కరప్షన్ నాయాలి అనే మాట రాకూడదు. అది నాకు తెలిసిన పద్ధతి, అది చెప్తాను అంతే. కానీ ఎందుకు చేస్తారట? బాగా ఫేమ్ వచ్చింది, ఫేమ్లో బతకండి. ఏ కోట్లు కావాలన్నా, లక్షలు కావాలన్నా, లేకపోతే వేలు కావాలన్నా వచ్చాంది కదా, లక్షల్లో వచ్చాంది, వేలలో వచ్చాంది, చాలు సర్దుకొని బతకాలా. వాడిచ్చే కోట్ల కోసం నువ్వు 146 కోట్ల జనాభాను రిస్కులో పెడతావా? లేదు కదా. ఇటోళ్ళు ఏం చేయాలా? తేలకుంటే కాదు. ఈ సన్నీ యాదవ్ విషయంలో తేలితే ఏం చేయాలో మీరే ఆలోచించండి. మీకు ఏది నచ్చితే కామెంట్ చేయండి, సరేనా? ఇలాంటి చేయకూడదని మనం ముందు నుంచి చెప్పుకుంటాను. ఎందుకంటే మన దేశం అది. ఎన్నో సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు తెల్లని కింద బతికినాం. ఏది కొన్ని చిచ్చులు పెట్టి కుక్కలు మొదట్లో అప్పుడు కూడా ఆ కుక్కలే ఉన్నాయిలే. ఆ కుక్కల ద్వారానే మన దేశం అయిపోయింది. లేకపోతే ఎందుకు అవుతుంది? లాస్ట్కి ఇందిరమ్మ చేయలేదా, నెహ్రూ చేయలేదా, గాంధీ చేయలేదా, ఇప్పుడుండే రాహుల్ చేయడం లేదా కాంగ్రెస్ పార్టీలో? వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ మన దేశంలో కుక్కలు. ఆ పార్టీ ఉంటేనే నాశనం అయిపోయేది దేశం. ఆ పార్టీని దేశం నాశనం అవుతుందని శివుడు అనుగ్రహించి మోడీ మీద కూర్చొని మోడీని పెట్టుకున్నాడు. లేకపోతే ఎవరికి దేశం అమ్ముడు పోయేది.